సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మీరు మీ టైంని తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు. సో ఈ సాంగ్ని మీరు ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ మీ ఫస్ట్ లవ్ స్టోరీ ఏదైనా మాతో షేర్ చేస్తే బాగుంటుందని. సార్ నాకు సంబంధం లేదు సార్ దీంతో, మీరు అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటే. మనీష్ శర్మ గారు ఇంకాస్త యాడ్ చేశారు, చెన్నై లవ్ ఏదైనా ఉందా అని. అందరికీ మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉండాలని అలా ఎస్యూమ్ చేయకూడదు. ఎందుకంటే ఒకే లవ్ ఉంటుంది, అది ఫస్ట్ టైం లాస్ట్ అయినా ఒక్కొక్కసారి అంతేగా. సార్ అలా మెమరబుల్ లవ్ స్టోరీ సార్ ఇప్పటికీ గుర్తున్నది ఏదైనా ఒకటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీలు సినిమాల్లో చూపించినట్టుగా పార్కుల్లో జరగవు. ఎప్పుడైతే పార్కుల్లో ఉండదో లవ్, అది ప్రైవసీ ఉంటుంది దానికి. ఇది కూడా పార్క్ లాంటిదే ఈ పబ్. అందుకని ఇక్కడ చెప్పను అంటారు. ఓకే, సో మీరు ఇప్పటి వరకు చాలామంది డైరెక్టర్స్తో, హీరోస్తో వర్క్ చేశారు. సో వదలను నేను వదలను అన్న ఈ లైన్ ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు? ఈ లైన్ని డైరెక్టర్స్ కాదు, నా ఫ్రెండ్ మణి కంపోజ్ చేసిన ఈ పాటని చెవులకి, చార్ట్స్కి, టాప్ సాంగ్స్ చార్ట్స్ ఉంటాయిగా స్పాటిఫై, ఐట్యూన్స్, వీటిలో ఆ చార్ట్స్కి డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఆ చార్ట్స్ని, మన చెవుల్ని ఈ పాట వదలకూడదని నేను భావిస్తున్నాను. ఈ పాట వదలదు. కవ్వాలి స్టైల్లో కంపోజ్ చేసిన ఈ పాట హాంటింగ్గా ఉంది. కంగ్రాట్స్ మణి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మనీష్ శర్మ గారి ఫేవరెట్ లవ్ స్టోరీ తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. మన రవి నంబూరి గారు, సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు ఇదంతా పగడబందీగా ప్లాన్ చేశారు. లేదు మీ ధీరజ్ గారు అడగకుండా నేను చెప్పేస్తాను. ఫస్ట్ లవ్, లాస్ట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యూజిక్. వర్రేవా, అసలు క్రేజీ ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి. అలాగే మా గురువు గారు కీరవాణి గారు, ఆయన దగ్గర ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఒక 100 ఫిలిమ్స్ దాకా నేను పనిచేశాను. ఎంతో నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. సార్ వన్ మెమరబుల్ థింగ్ చెప్పండి. మీరు ఒక 20 years బ్యాక్, ఆర్ఎల్స్ 10 years బ్యాక్ ఏదైనా మర్చిపోలేని 100 సినిమాలు, ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ లవ్లీ మెమరీ ఆఫ్ వర్కింగ్ ఫర్ దట్. చెప్పంటారు? థ్యాంక్ యూ సార్. ఆయన ఏదో చెప్పబోతున్నారు సార్, చెప్పండి సార్. నేను ఆయనకి పెట్టిన ముద్దు పేరు ఉంది సార్, చెప్పండి. మాకు వైరల్ కంటెంట్ కావాలి, అదిదా మాకు కావాలి. ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా చిన్నప్పటి నుంచి నాకు యానిమల్స్ బుక్ స్టోరీస్ చదివి నేను పెరిగిన వాడిని. టాల్స్టాయ్ రష్యన్ రైటర్ ఉన్నారుగా, ఆ రష్యన్ బుక్స్లో అన్ని యానిమల్ స్టోరీస్, చిన్నపిల్లలు, పంచతంత్రం. సో యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నా ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా యానిమల్స్ పేర్లు ఉంటాయి. ఆయన పేరేంటో ఆయనే చెప్తారు. ఈ సస్పెన్స్ ఏంటి సార్? ఆ పేరేంటో చెప్పండి. ఏనుగా? అంత బలమైన వాళ్ళు అని అర్థం. ఏనుగని పేరు పెట్టారు. ఆయనకి ఏనుగు పేరు పెట్టి నేను ఏనుగులాగా అయిపోయాను. అయ్యో లేదు, ఇద్దరు. ఒకడేమో ఫారెస్ట్ ఎలిఫెంట్ అంట, మా రెక్కీ డికోస్టా, మా అర్థం ప్లేయర్. నేనేమో టెంపుల్ ఎలిఫెంట్ అంట, పావలా తీసుకొని ఆశీర్వదిస్తా. గుర్రాలు, సింహాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఆయనకి మేమందరం ఒక పేరు పెట్టాం. ఏం పేరు? జకారా. జంగల్ కా రాజా. జంగల్ కా రాజా, జకారా అంట. కీరవాణి గారు ఇవాళ వచ్చి ఎన్నెన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నామో మీరు వచ్చినందుకు. ఒక 30 ఏళ్ళ విషయాలన్నీ ఈరోజు బయట పెట్టారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా సురేష్ గారు, మాధవపతి సురేష్ గారు, వెరీ సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్. ఆయన కీబోర్డ్ వాయిస్ ఉంటే మేము చూడడానికి స్టూడియోకి వెళ్ళేవాడిని అంత. అలాగే మా అనూప్, అందరూ, మా కళ్యాణ్ మాలిక్ గారు, వచ్చిన ప్రతి కంపోజర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా అసలు సిస్సలైన పేరు, మా మోస్ట్ ట్రెండింగ్ పేరు, మా శ్రీ గౌరీ ప్రియ అండ్ కిరణ్ అబ్బవరం గారు. ముందుగా హీరో కాకుండా హీరోయిన్తో మొదలు పెడతాం. సో మీరు ఈ లైన్స్ని ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు? యాక్చువల్లీ మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏళ్ళు అయింది, కానీ తను నన్ను అస్సలు వదలలేదు. నేను తనను వదలని తనకు తెలుసు, నాకు తెలుసు. సో ఐ డెడికేట్ దిస్ లైన్. ఆవిడ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఇంకా ఇంత సక్సెస్ఫుల్గా టాప్లో వెళ్తూ ఉన్నారు. ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. కంగ్రాచులేషన్స్. అండ్ మా కిరణ్ గారికి కొంచెం కొత్తగా అడుగుదాము.
సో ఇప్పుడు ఏంటంటే మీరు మీ ఫోన్ తీసి మీ బ్యూటిఫుల్ లవ్ అయినటువంటి రహస్య గారికి కాల్ చేసి ఇందులో ఉన్న 2 లైన్లు పాడి వినిపించి ప్రపోజ్ చేయండి. ఆవిడ రియాక్షన్ కావాలి మాకు. లేదులేండి, ఫోను లేదు ఆవిడ ఇప్పుడు. నా ఫోన్ ఇస్తానండి, నాకు తెలిసి నా దగ్గర ఉంది నంబర్ కావాలంటే. వద్దులేండి. ప్లీజ్ కాల్ చేయరా. లేదు లేదు, అది వదలండి అసలు. ఎందుకండి కొంచెం మాటం అసలు. ఆ మొహమాటం ఏంటో మేము కూడా చూస్తాం కదా, ఆవిడ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో తెలుసుకోవాలి. ఇంకా మీ ఫస్ట్ లవ్ని మీరు పెళ్లి చేసేసుకున్నారు, ఎవరికి డెడికేట్ చేస్తారంటే మీరు ఆబ్వియస్గా ఆవిడ పేరే చెప్తారు. లేదు, అలా ఎందుకు అనుకుంటారు చెప్పండి. సరే చెప్పండి, ఇంకొక లవ్ స్టోరీ ఉందా ఏంటి? అంటే స్టోరీ కాదు, నిజంగా ఈ పాట చెన్నై లవ్ స్టోరీ. నేను ఫస్ట్ విన్నప్పుడు ఐ ఫెల్ అంటే మనీ గారితో వర్క్ చేయడం అన్నది ఒక బ్యూటిఫుల్ థింగ్. బట్ ఫస్ట్ టైం ఈ పాట విన్నప్పుడు ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అనమాట. ఇంకా స్టోరీ తెలుసు కాబట్టి ఎక్కువగా 100% కంపోజ్ చేసిన ఆయనే. బట్ ఈ సాంగ్ 100% నాకు ఛాన్స్ ఆయనకే డెడికేట్ చేస్తాను, మనీ గారికి. సో స్వీట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో కిరణ్ గారు మొత్తానికి ఈ లైన్స్ని మణి శర్మ గారికి డెడికేట్ చేశారు. సో ఇవాళ చాలామంది మ్యూజిక్ మెజిషియన్స్ వచ్చారు కాబట్టి ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచి వాళ్ళ మాటలు వినబోతూ ఉన్నాం. సో ముందుగా సింజిత్ని అండ్ అలానే మార్కే రాబిన్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే శ్రీచరణ్ పాకాల గారిని, సురేష్ బొబ్బిలి గారిని, చేతన్ భరద్వాజ్ గారిని, మాను ప్రూబెన్స్ గారిని, అండ్ అలానే గౌర హరి గారిని, కళ్యాణ్ మాలిక్ గారిని, మా ఆల్ ద మ్యూజిషియన్స్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఐ రిక్వెస్ట్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అను ప్రూబెన్స్ గారు, గౌర హరి గారు, చేతన్ భరద్వాజ్ గారు, సురేష్ బొబ్బిలి గారు, సంజిత్ గారు, మార్కే రాబిన్ గారు, స్పీకర్ అగస్త్య గారు, ప్లీజ్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ మా ఈవెంట్కి వచ్చి ఇంత మెమరబుల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ విత్ యువర్ ప్రజెన్స్. సో మా అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళ్యాణ్ మాలిక్ గారు మీరు కూడా ప్లీజ్. ఆయన ఏంటో ఈ మధ్య యాక్టర్ అయిపోయి మ్యూజిక్ డైరెక్టర్ అంటే అటు ఇటు చూస్తున్నారు. అండ్ అలానే మా ఎడిటర్ సంతోష్ నాయుడు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ గారిని, ఆర్ ఎడిటర్ సంతోష్ గారిని, అండ్ ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్స్గా కనిపించబోతున్నటువంటి నవీన్ నేని గారిని, మహేందర్ గారిని, పూజా గారిని, అండ్ అలానే నరేష్ గోలీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే డిఓపి డానియల్ విశ్వాస్ గారిని కూడా ఈ సినిమాకి బ్యూటిఫుల్ విజువల్స్ని అందించినటువంటి మా డానియల్ విశ్వాస్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే వివేక్ సాగర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చేసారా? ఓకే. అండ్ అలానే మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిల్నేని గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే సీనియర్ మ్యూజిషియన్ సురేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ ఈ ఈవెంట్కి గెస్ట్గా విచ్చేసినటువంటి మా సురేష్ గారు, ఆర్ సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్ మాధవపెద్ది సురేష్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ఈ సినిమాని బ్యూటిఫుల్గా దర్శకత్వం వహించినటువంటి మా వెరీ టాలెంటెడ్ ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆర్ డైరెక్టర్ రవి నంబూరి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ రవి నంబూరి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే గర్ల్ ఫ్రెండ్తో గద్దర్ అవార్డుని సొంతం చేసుకొని ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వహిస్తున్నటువంటి మా ధీరజ్ మొగిల్నేని గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అప్పటి టాక్సీ వాలా నుంచి ఇప్పటి బేబీ, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ వరకు కల్ట్ క్లాసిక్ సినిమాల్ని ప్రొడ్యూస్ చేసినటువంటి మా ఎస్కేఎన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ఒక కలర్ ఫోటో, ఒక బేబీ లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాల్ని అందించినటువంటి మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సాయి రాజేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే
మా బ్యూటిఫుల్ హీరోయిన్, ఒక మెయిల్, ఒక మ్యాడ్, ఒక ట్రూ లవర్, ఒక హ్యాపీ రాజ్ అని ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మన అందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైపోయినటువంటి శ్రీ గౌరీ ప్రియ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే టీ సిరీస్ రాజు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా మెలోడీ బ్రహ్మ, మా మెలోడీ కింగ్, మా మ్యూజిక్ మెజిషియన్ మణి శర్మ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా రాజావారు కిరణ్ అభవరం గారు, ఆర్ హీరో. సో చెన్నై లవ్ స్టోరీతో మరొకసారి కల్ట్ హిట్ ని అందుకోబోతున్నటువంటి మా కిరణ్ అపవరం గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఇవాళ మా ముఖ్య అతిథి, మా చీఫ్ గెస్ట్, ఆస్కార్ విన్నర్, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎంఎం కీరవాణి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఎంఎం కీరవాణి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, our legendary music director. And a group picture for media. సో కీరవాణి గారిని, మణి శర్మ గారిని మిడిల్లో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే కిరణ్ అబ్బవరం గారు, ఆల్సో సాయి రాజేష్ గారు. అండ్ అలానే మా మల్టీ టాలెంటెడ్ నోయల్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నోయల్ గారు అండ్ పివిఎన్ఎస్ రోహిత్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇక్కడ కొంచెం ముందుకి. ధీరజ్ గారు కొంచెం ముందుకు యాడ్ అవ్వరా ప్లీజ్? ముందు ముందు. అండ్ అలానే ఇంకొక గ్రూప్ పిక్చర్, కిరణ్ అబ్బవరం గారు, గౌరీ ప్రియ, అండ్ అలానే సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, మణి శర్మ గారు, అండ్ రవి నంబూరి గారు, కీరవాణి గారు. ఒక పిక్చర్ అండి ప్లీజ్. అండ్ అలానే డిఓపి గారు, విశ్వాస్ డానియల్ గారు ఆల్సో ప్లీజ్. యా. శరత్ గారు ఓకే? అండ్ అలానే ఓన్లీ మ్యూజిషియన్స్తో ఒక్క గ్రూప్ పిక్చర్ అండి, ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్స్, కీరవాణి గారు, మణి శర్మ గారు అండ్ ఆల్ ద రెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్లీజ్ ఒక పిక్చర్. అండ్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఇలాంటి మ్యూజిషియన్స్ అందరినీ ఒకే చోట. సార్ ఒక గ్రూప్ పిక్చర్. మణి శర్మ గారు, మార్కే రాబిన్ గారు, సురేష్ బొబ్బిలి గారు, సింజిత్, వివేక్ సాగర్ గారు అందరు కూడా ఒక గ్రూప్ పిక్చర్ అండి. శ్రీచరణ్ పాకాల గారు, ఓకే. సో ముందుగా ఇవాళ వారణాసిలో బిజీగా ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించి
ఈ ఈవెంట్ని ఇంకాస్త మెమరబుల్ చేసినటువంటి మా ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవారి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి. నేను బేబీ సినిమా చూసినప్పటి నుంచి కూడా తీసింది ఒక్క సినిమా అయినా కానీ, అంటే అది రెండో సినిమాగా బేబీ, అంతకు ముందర అది నేను చూడలేదు, బట్ నేను చూసింది బేబీ. బట్ ఆ ఒక్క సినిమాతో నేను సాయి తేజస్కి ఉన్న ఫ్యాన్స్లో నేను కూడా ఒకనని చెప్తున్నాను. సో ఈ సాంగ్ విజువల్స్ చూసిన తర్వాత కూడా అదే స్టాండర్డ్లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ చాలా ఫీల్ గుడ్ మూవీ అని చెప్పి అర్థమవుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ మా ఫ్రెండ్ మణి చేసిన పాట చాలా హాంటింగ్గా ఉంది. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఇది ఈ పాటలో ఇంకెన్ని పాటలు ఉంటాయి మొత్తం అన్నీ, ఇంకా 7 సాంగ్స్. సో 7 సాంగ్స్ ఒక లవ్ స్టోరీలో అంటే చెప్పట్లేదు, బ్లాక్ బస్టర్ అని అర్థమవుతుంది. ఎందుకంటే లవ్ స్టోరీకి ప్రాణమే మ్యూజిక్. ఆ మ్యూజిక్ చాలా చక్కగా కుదురుతూ ఉంది. అండ్ ఫేసెస్ ఆ హీరో హీరోయిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ విజువల్స్ కానీ అన్నీ. ఐమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ. అండ్ ఈ ప్రిటెక్స్ట్తో ఇక్కడ నాకు ఒక సర్ప్రైజ్, మన మ్యూజిక్ ఫ్రెండ్స్ అందరినీ కూడా, పాత ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇక ఒక వేదిక మీద కలవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇట్లా మళ్ళీ మళ్ళీ అందరూ కలుస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కీరవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు రీసెంట్గా లిటిల్ హార్ట్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి మా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నాకు ఇక్కడ మాట్లాడడానికి అంత అర్హత లేదు. నేను 1-2 సినిమాలు చేశాను. మణి సార్, నేను రోజు మిమ్మల్ని కేబీఆర్లో చూస్తుంటాను సార్. మీ వల్లే వస్తున్నాను సార్ కేబీఆర్కి, అందుకే కొంచెం తగ్గాను. మీకు అందరికీ చాలా చాలా పెద్ద ఫ్యాన్, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. మాధవపతి సురేష్ గారు, థ్యాంక్ యూ అండి. మణి సార్, నేను పుట్టినప్పుడు పాడిన మొదటి పాట మీ సినిమాదే సార్, రామా చిలకమ్మ. అది నాకు లైఫ్ లాంగ్ మెమరీ సార్ మీ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరు నా చేతన్ భరద్వాజ్ గారు, స్పీకర్ సార్, కళ్యాణి మాలిక్ గారు, అనూప్ రూబెన్స్ గారు, మణి శర్మ గారు, మాధవపతి సురేష్ గారు, మార్కే రాబిన్ గారు, గౌరహరి గారు, సురేష్ బొబ్బిలి గారు, శ్రీచరణ్ పాకల్ గారు, వివేక్ సాగర్ గారు. చాలా ఆనందంగా ఉంది అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా ఒక స్టేజ్లో ఉండడము. ఫస్ట్ టైం తిరిగా. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఏదో ఒక రోజు వీళ్ళలా ఎదగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఒక ఫోటో తీసుకుంటా సార్ తర్వాత మీతో. థ్యాంక్ యూ సింజిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హనుమాన్, మిరాయ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ని అందించినటువంటి గౌరహరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మణి సార్ మ్యూజిక్ గురించి మాట్లాడే అంత సీన్ నాకు లేదు, అందరూ విని ఎంజాయ్ చేయడమే. ఇక్కడ నేను నా ఫ్రెండ్ రవి నంబూరి గురించి మాట్లాడతాను, డైరెక్టర్. మ్యూజిక్తో పాటు విజువల్స్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆఫ్కోర్స్ కొరియోగ్రాఫర్ కన్సీవ్ చేసినా కూడా ప్రతి సీక్వెన్స్లో కూడా నాకు, ప్రతి మాంటేజ్లో కూడా నాకు రవి తాలూకా ప్యాషన్ కనిపించింది నాకు. ఆల్ ద బెస్ట్ రవి నంబూరి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గౌరహరి గారు. అండ్ మా సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్ మాధవపతి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే జనరల్గా ఆడియో లాంచింగ్ అంటే మిగతా అందరూ ఉంటారు, కానీ మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు బహుశా ఐ థింక్ ఫర్ ది ఫస్ట్ టైం ఇంతమంది కలిపిన ప్రొడ్యూసర్ గారికి, సాయి రాజేష్ గారికి అండ్ టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. నేను అందరూ నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి నాకు ఎంత సంతోషం. ఎందుకంటే కీరవాణి బిగినింగ్ స్టేజ్ నుంచి నేను చూస్తున్నాను అతన్ని. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో చూశాను. మా మణి కన్నా వాళ్ళ నాన్నగారితో నేను పనిచేశా. మణి వాళ్ళ నాన్నగారు నేను చాలా సినిమాల్లో వర్క్ చేసాం. రమేష్ నాయుడు గారి దగ్గర
యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్గా పర్మనెంట్గా నన్ను పెట్టిందే మణి వాళ్ళ నాన్నగారు. సో సచిన్ గారు, చక్రవర్తి గారి దగ్గర, ఇంకా ఎంతోమంది దగ్గర మణి వర్క్ చేయడం, నేను మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారిలా అందరితో వర్క్ చేయడం, ఇవన్నీ ఏంటంటే స్వీట్ మెమరీస్. ఇవన్నీ మా మా దీని గురించి ఇప్పుడే కింద హిర్వాణి రాజు కూడా చూస్తే మా భైరవ ద్వీపం చేసి పెడతాను. ఈ సినిమా వరకు నేను 2-3 సినిమాలు కిరణ్ అబ్బవర్ధన్ చూశాను. ఎక్సలెంట్ న్యాచురల్ ఆర్టిస్ట్ అతను. అలాగే అమ్మాయి ఇప్పుడే పరిచయం అయింది. మంచి ఆర్టిస్ట్. సినిమా ఎంత బాగున్నా కూడా మ్యూజిక్ అనేది ప్రాణం, అది అందరికీ తెలుసు. అది కె విశ్వనాథ్ గారు అవ్వచ్చు, బాపు గారు అవ్వచ్చు, లేకపోతే మీరు ఎవరిని తీసుకున్నా సరే లాంగ్ స్టాండింగ్ మెలోడీస్ ఇచ్చే ఈరోజున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో మొదటి వరుసలో మొదటి ఇద్దరిలో నెంబర్ 1 ఈజ్ మణిశర్మ. అంటే మణి అంటే మ్యూజిక్ చేయటం ఒక ఎత్తు, ఇవాళ ఒక సినిమాలో ఒక పాట హిట్ అవుతే మ్యూజికల్ హిట్ అంటున్నారు. పూర్వం అన్ని పాటలు హిట్ అయ్యేవి. అలా చేయగలిగిన సత్తా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. అతను చేసిన సినిమాలు మీకు తెలుసు, నేను కొత్తగా నేను చెప్పక్కల్లా. బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుతే డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ చేయగలడు అంటాను. నిదర్శనం ఎవరంటే ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, మణిశర్మ, అఫ్కోర్స్ మాధవపేట సురేష్. నాకు ఎందుకు సంతోషం అంటే దిస్ ఈజ్ మై 60th ఇయర్. 1967లో విజయవాడలో మేము ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాం. 1974 చలపతిరావు దగ్గర నుంచి మొదలుపెట్టి 1600 ఫిలిమ్స్కి ఒక కీబోర్డ్ ప్లేయర్గా ఇండియాలో ఉన్న అందరి దగ్గర వర్క్ చేయడం, అవన్నీ ఒక ఎత్తు అవుతాయి. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నాకు స్టేజ్ మీద ఉన్న అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు నేను వింటాను. ఎవ్రీబడి ఐ లైక్స్, సో అంటే ఎవ్రీబడి లైక్స్ మే, ఐ లైక్స్ ఎవ్రీబడి. అంటే లవ్ ఈజ్ రెసిప్రోకల్ అండ్ గివ్ అండ్ టేక్ పాలసీ కదా. అలాగే సాంగ్ సిచ్యువేషన్ బట్టి చేయటం ఒక ఎత్తు అవుతే, సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం. సాహిత్యం విలువలు లేని పాటలు లాంగ్ లైఫ్ ఉండవు. అప్పటికప్పుడు వెంటనే పకోడీలా ఉంటాయి. ఇవన్నీ అంటే దెబ్బరొట్టులాగా 5 రోజులైనా కూడా తినచ్చు. అటువంటి పాటలు చేసేవాళ్ళని మణిశర్మని ఎన్నుకున్న నిర్మాతని, దర్శకుడిని మనస్ఫూర్తిగానే అభినందిస్తున్నాను. దానికి తోడైనటువంటి మంచి ఆర్టిస్టు, మంచి కెమెరామన్, తర్వాత టేస్ట్ ఉన్న లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్, ఇలా అందరూ కలిసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయబోతున్నానని ఈ 2 పాటలు చూడంగానే అర్థమైంది. అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ద టీమ్. నన్ను గుర్తుపెట్టుకునే మా మణి నా తమ్ముళ్ళు లాంటి వాడు. నేను ఎంఎస్ఏ, తను ఎంఎస్ఏ, మీ ఇద్దరం ఎంఎస్ కాబట్టి మీ ఇద్దరం వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో. నన్ను పిలిచినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్, మేకింగ్ ఇట్ సో మెమరబుల్. సో రీసెంట్గా దండోరాతో దండోరా వేసి చెప్పినటువంటి మా మార్కే రాబిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడ వచ్చిన ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ రియలీ థ్యాంక్ యూ. And it's like a festival seeing you all music directors, upcoming and the seniors music directors. Sir, nanu ikkada pilichinanduku thank you so much. It's a great blessing sharing a dais with our greatest music composers. And Mani Sharma sir gurinchi what we can say is a legend. చిన్నప్పటి నుంచి తన పాటలు వింటూ పెరిగాం. అండ్ ఈరోజు తనతో ఇలా షేర్ చేసుకోవడం ఇస్ ఫర్ మీ ఇట్స్ అ గ్రేట్ మూమెంట్. సార్, this song is beautiful and I especially love your melodies and the chord progression, the way you arrange things, sir. It's amazing. Thank you so much, sir.
థ్యాంక్ యూ మా కే రాబిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి మెలోడికల్ హిట్ని అందించినటువంటి స్పీకర్ అగస్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏరాయన సో నేను నా ఫస్ట్ సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం అనేది చేయడానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు అండ్ ధీరజ్ గారు అండ్ రవి గారు ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ పాసిబుల్. ఇంతమంది మా గురువు గారు, గురు సమానులు అండ్ మై ఫ్రెండ్స్, ఐ వర్క్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఓవర్ హియర్. సో ఇట్స్ లవ్లీ టు షేర్ ద స్టేజ్ హియర్ అండ్ కమింగ్ బ్యాక్. సో నా మొదటి సినిమా చేయడానికి ముందు 5 సంవత్సరాలు గురుగారికి నేను ఒక సింగర్గా, ఒక అసిస్టెంట్గా, ఒక ఇంజనీర్గా, ఒక ప్రోగ్రామర్గా నేను వర్క్ చేశాను ఆయనకి. ఇట్ ఈస్ మై ప్లెజర్. నాకు ఇండస్ట్రీలో ఓనమాలు దిద్దిచ్చింది ఆయనే. సో ఇట్ ఈస్ ఐ మీన్ చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు నాకు మాటలు రావట్లా చెప్పడానికి. ఇవాళ నాకు ఏ రోజైతే మొదటి పాట రిలీజ్ అయిందో, తొలి ప్రేమే తోపు కాదు ఆ పాట ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజు నేను వర్క్ చేస్తున్న సినిమాకి సంబంధించిన కంటెంట్ మా టీం వాళ్ళు పంపించి ఇవాళ మీరు షేర్ చేయాలి అని చెప్తే, లేదు ఫస్ట్ నేను వేరే ఉంది నాకు చేయాల్సిందే అని అది పనిగా పెట్టుకుని నేను అది షేర్ చేశాను ముందు. ఎందుకంటే ఆ రోజు ఒక శిష్యుడి కన్నా ఒక చిన్న ఫ్యాన్ బాయ్ నుంచి అదొక నాస్టాలజిక్ డే ఫర్ మీ వెన్ ద ఫస్ట్ సాంగ్ గాట్ రిలీజ్. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించి మా వాళ్ళందరూ రే మా గురుగారు పాట వచ్చింది వినండ్రా కమ్. సో అంత ఎగ్జైట్మెంట్ బికాజ్ మళ్ళీ ఆ టేస్ట్ని, అలాంటి పాటల్ని ఇవాళ తీసుకురావడానికి ప్రయత్నం చేసి రీజన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ బ్రో. అండ్ నాకు ఇంకా మాటలు లేవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్షణం, గూఢాచారి, మేజర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి మ్యూజిక్ అందించినటువంటి మా ఎరీనా ఇదిగోండి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీచరణ్ పాకాల గారు, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ ఇట్స్ ప్రివిలేజ్ సార్. బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఐ హ్యావ్ నో వర్డ్ సార్. చిన్నప్పటి నుంచి మీ మ్యూజిక్ నరాల్లోకి ఇంగిపోయింది. వైజాగ్లోని ఎప్పుడు మ్యూజిక్ విన్నా ఫస్ట్ పేరు వెతికాను, ఎప్పుడు మీ మ్యూజికే ఉండేది సార్. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. 50 సినిమాలు ఫినిష్ చేశాను. ఆల్ మై సక్సెస్ ఇస్ డెడికేటెడ్ టు యూ సార్. యు ఆర్ ది ఇన్స్పిరేషన్. అండ్ కమింగ్ టు దిస్, ఇట్స్ వెరీ హాంటింగ్ సార్, ఎస్పెషలీ దిస్ సాంగ్. థరప్ ఎంజాయ్ చేశాను. 100% నేను ఈ సాంగ్ లైఫ్ లాంగ్ వింటాను. అంత బాగుంది సార్. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, కిరణ్ గారు, గౌరీ గారు. అండ్ దిస్ అ స్పెషల్ మూమెంట్. అండ్ అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి ఈ సాంగ్ సెలబ్రేట్ చేసుకోవడం. సో ఐ విష్ దిస్ మూవీ టు బీ అ బ్లాక్ బస్టర్ సక్సెస్. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఐకానిక్ మ్యూజికల్ సక్సెస్ ఆల్సో సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అమేజింగ్ మ్యూజిక్ సార్. థ్యాంక్ యూ శ్రీచరణ్ పాకాల గారు. అండ్ ఇప్పుడు పెళ్లి చూపులు, అంటే సుందరానికి వంటి క్లాసిక్ సినిమాల్ని అందించినటువంటి వివేక్ సాగర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ సార్. నమస్తే సార్. ఐ థింక్ సార్ ఈ స్టేజ్ మీద ఇప్పటిదాకా ఐ థింక్ వీ హ్యాడ్ జనరేషన్స్ ఆఫ్ మ్యూజిక్. సో ఇట్లాంటి స్టేజ్ షేర్ చేసుకోవడమే ఐ థింక్ ఇట్స్ అన్ ఆనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హియర్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ మణి సార్, and I don't know, everybody, I'm a fan of everybody here, and just happy to be here, and I'm wishing the best for your film. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక RX100, ఒక SR కళ్యాణ మండపం, ఒక K ర్యాంప్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు అండ్ ధీరజ్ గారు, ఎస్కేఎన్ గారు, కిరణ్ గారు, ఇది ఇంత మంచి ఈవెంట్కి, ఒక రేర్ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు. యాక్చువల్లీ మ్యూజిక్ అనేది ఒక ఎమోషన్. ఎప్పుడైనా అది ఒక మనిషికి ఆనందం ఇస్తుంది అంటేనే వాళ్ళ మైండ్లోంచి ఒక ఇన్నోసెన్స్ ఉన్నట్టే. ఒక ఇన్నోసెన్స్ ఇన్ని సంవత్సరాల పాటు ఒక సోల్ఫుల్ ఇన్నోసెన్స్ ఉంటే తప్ప ఇన్ని సంవత్సరాల పాటు ఇంత సోల్ఫుల్ మెలోడీస్ రావడం అనేది చాలా రేర్. అలాంటి వ్యక్తులు మన ఇండియాలో చాలా కొంతమందే ఉన్నారు. అందులో మణి శర్మ గారు ఒకళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది ఇలాంటి మూమెంట్లో ఇలాంటి ఈవెంట్కి నన్ను పిలిచినందుకు.
ఎందుకంటే నాకు ఇంకొకటి సాంగ్స్ అనేవి ఒక మెలోడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సోల్ అనేది మెలోడీ నుండే వస్తుంది. సో ఇన్ని సంవత్సరాలు ఒక మెలోడీతో ఒక ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని వాళ్ళ ఇమర్సివ్గా వాళ్ళ జీవితాన్ని బాగా ప్రతి కామన్ ఆడియన్స్ ఎప్పుడైనా సాంగ్స్ వింటూ ఉంటారు, చాలా రోజులు గుర్తుండిపోతాయి వాళ్ళ నోస్టాలజిక్ ఎక్స్పీరియన్సెస్ అని. దానికి రీజన్ అయిన మ్యూజిక్, ఇంతమంది ఆడియన్స్ ఇంత మెలోడీని ఇష్టపడుతున్నారు, దానికి రీజన్ ఓన్లీ మణిశర్మ గారు. చాలా సంవత్సరాల నుండి ఎంత బ్యూటిఫుల్ మెలోడీస్ ఇస్తున్నారు. అండ్ ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే చాలా అతను మ్యూజిక్ ఇచ్చిన సర్వీస్ అంతా ఇంత కాదు, చాలా పెద్దది. అతను లైఫ్ అంతా డెడికేట్ చేశారని ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇంత మంచి ఈవెంట్లో ఇంకొకటి సాంగ్, అప్పుడు జనరల్గా నేను ఎప్పుడైనా ఒకటి ఏంటంటే, ఒక మ్యూజిక్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకంటూ మైండ్లో ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఆ ఎమోషన్తో బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ అందరు రెస్పాన్స్ ఒక రకమైతే, కంపోజర్స్ నుండి ఒక పాజిటివ్ కాల్ వస్తే ఓకే ఎంత హ్యాపీనెస్ వస్తుంది, ఓకే గుర్తిస్తున్నారు, ఒక మెలోడీస్ గుర్తిస్తున్నారు. అలా మణిశర్మ గారు నాకు కాల్ చేసి ఇలా చెప్పడం అనేది ఒక అంటే ఇన్నోసెన్స్ కాపాడే ప్రయత్నం అతను ఎంత చేస్తున్నారు, మనసు నుండి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారని నాకు నిజంగా ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణిశర్మ గారు. అంత ఎంకరేజింగ్, మీరు నిజంగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలామంది అప్కమింగ్ మ్యూజిషియన్స్ అందరికీ. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను, ఎందుకంటే ఇది ఈజ్ ద రే ఆఫ్ హోప్ ఫర్ ఎవ్రీ వన్. కొత్త ఆర్టిస్టులు అందరూ వస్తూ ఉంటారు, ఆ గుర్తించే కాంటెక్స్ట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, సరే నేను చేస్తున్న అటెంప్ట్ కొంచెం ముందుకు వెళ్ళాలి, అది సరే గుర్తిస్తున్నారు చాలామంది. ఒక వాల్యూ డ్రివెన్ వ్యక్తి గుర్తించడం అనేది ఒక రే ఆఫ్ హోప్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్. అది చాలా హ్యాపీ మూమెంట్ అండి నాకు. మీరు నాకు ఇలా కాల్ చేసినప్పుడు చెప్పినప్పుడు నేను నిజంగా మర్చిపోలేను అది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు వెరీ హ్యాపీ. ఒక తోటి మ్యూజిషియన్స్ అందరూ ఫ్యూచరిస్టిక్గా చేస్తున్నారు, అందరూ ఇప్పుడు న్యూ ఏజ్, జనాలు అందరూ చాలా ఆదరిస్తున్నారు కొత్త మ్యూజిక్. అందరూ ఒకరికొకరు ఇంటరాక్షన్ జనరల్గా ఉంటే చాలా హెల్తీగా ఉంటుంది. అలాంటి హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఈవెంట్ పెట్టడం వల్ల ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నట్టు ఒక మంచి పాజిటివ్ ఆరా అప్కమింగ్ మ్యూజిషియన్స్ మధ్య, అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఈ ఈవెంట్కి ఇంకా నేను వర్క్ చేసిన అందరూ ఉన్నారు, యాక్చువల్లీ కిరణ్ గారు అండ్ డిఓపి డానియల్ కానీ ఎవ్రీవన్. చాలా నాకు వెరీ హ్యాపీ మూమెంట్ ఏంటంటే, కిరణ్ గారు అప్రోచ్ అయ్యే విధానం, అంటే ప్రతిసారి ఒక రకంగా చెప్పాలంటే కొత్త జనరేషన్ హీరోస్లో కూడా కొత్త వాళ్ళని పెట్టుకోవాలి అండ్ బాగా వాల్యూ ఉన్న కంపోజర్స్ని పెట్టుకోవాలి అన్నది చాలా రేర్గా ఉంటుంది. అలాంటి రేర్ క్వాలిటీ కిరణ్ గారికి ఉంది, అండ్ టేస్ట్ ఉంది, అండ్ హార్డ్ వర్కింగ్. డెఫినెట్లీ చాలా హైట్స్ రీచ్ అవుతారు మీరు, డెఫినెట్లీ 100% షూర్. అది చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు నిజంగా. అండ్ మేబీ చాలా అడ్రస్సింగ్కి చాలా ఉన్నాయి, మేబీ కొన్ని కన్ఫ్యూజ్ అవుతాయని చాలామంది మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇంత మంచి ఈవెంట్కి నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చేతన్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఎస్, రీసెంట్గా రాజు వెట్స్ రాంబాయ్తో సెన్సేషనల్ హిట్ని అందుకున్నటువంటి మా సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా సంగీత దిగ్గజం మణిశర్మ గారితోని స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన ధీరజ్ మల్లినేని గారికి, ఎస్కేఎన్ గారికి, రాజేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సార్, నేను మణి గారి పాట ఎట్లుంది, ఆయన ఇప్పుడు విన్న పాట ఎట్లుంది, అవన్నీ నేను చెప్పే స్థాయి నాది కాదు. ఆయనతో నాకున్న అనుబంధం ఎలాంటిదో చిన్నది ఒకటి చెప్పుకుంటా అండి. సార్, నేను పుట్టినాక సంగీతం వినడం స్టార్ట్ చేసినాక మీ పాట నా చెవిలో ఏ రోజైతే పడ్డదో ఆ రోజు నుండి ఇప్పుడు ఈ పాట వినేంత వరకు మీ సంగీతానికి నేను కట్టు బానిస్తా సార్. సార్, నేను మీకు ఎంత అభిమానం అంటే సార్, ఎంత అభిమానించేదంటే మీ పాటల్ని, గుడంబ శంకర్ అనే సినిమాకి సార్ మహబూబాబాద్ అనే టౌన్ నుంచి వరంగల్కి 70 కిలోమీటర్స్ ఉంటుంది సార్. అప్పుడు స్ట్రైట్గా క్యాసెట్లు రాకపోయేది, డిస్ట్రిక్ట్కి వచ్చినాక టౌన్కి వచ్చేది. 70 కిలోమీటర్స్ వర్షం పడుతున్న బైక్ మీద మేము 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి గుడంబ శంకర్ క్యాసెట్ కొనుక్కొని వెంటనే పాటలు వినాలి. ఎట్లా వినాలి, అక్కడ వినలేం అని ఎక్కడైతే క్యాసెట్ కొన్నామో అక్కడే షాప్ ఓనర్ని రిక్వెస్ట్ చేసి బతిలాడి అక్కడ పాటలు విని ఆ జోష్లో మళ్ళీ 70 కిలోమీటర్స్ వెళ్ళినాం సార్. అట్లా మీ ప్రతి సినిమాకి జరిగేది సార్. అంత బానిసలం. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరు కంపోజర్స్ లైఫ్లో మీరు ఏదో రకంగా
లైక్ ఇన్స్పైర్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నా. నాకైతే చాలా ఇన్స్పైర్ చేశారు సార్. థ్యాంక్ యూ మీతో ఈ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. స్టేజ్ మీద ఉన్న ప్రతి కంపోజర్కి థ్యాంక్ యూ అండి. అందరూ నాకు తెలిసిన వాళ్ళు, దగ్గర మనుషులే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సురేష్ బొబ్బిలి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక ప్రేమ కావాలి, ఒక మనం, ఒక టెంపర్ వంటి అద్భుతమైన సినిమాలకి మ్యూజిక్ అందించినటువంటి మా అనూప్ రూబెన్స్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎస్కేఎన్ గారికి, రాజేష్ గారికి, ధీరజ్ గారికి అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అండ్ మణి శర్మ గారి మ్యూజిక్ తెలియని వాళ్ళు లేరు మన తెలుగు వాళ్ళంటే. ఎస్పెషలీ మణి గారి మ్యూజిక్ అంటే నేను కీబోర్డ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా యూఆర్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ సార్. యాజ్ ఎ అంటే పర్సనల్గా నేను బికాజ్ ఈజ్ ఎ వండర్ఫుల్ కీబోర్డ్ ప్లేయర్ అందరికీ తెలుసు. సో అప్పటి నుంచి ఇన్స్పైర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ ఫిలిం, ఈ సాంగ్, ఇవాళ రిలీజ్ అయిన సాంగ్ కూడా చాలా హాంటింగ్గా ఉంది సార్. అండ్ దానికి తోడుగా కిరణ్ అండ్ ప్రియా, యూ డిడ్ అమేజింగ్ అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. ఆల్రెడీ ఇది ఒక బ్లాక్ బస్టర్, మ్యూజికల్ బ్లాక్ బస్టర్ వైబ్స్ ఉంది దీంట్లో. సో డెఫినెట్గా ఇది మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ ఎస్పెషలీ టు మనీ సార్. థ్యాంక్ యూ అనూప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక అలా మొదలైంది, ఒక ఊహలు గుసగుసలాడే వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల్ని అందించినటువంటి మా యాక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు అండ్ ఎస్కేఎన్ గారు కలిపి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలని వాళ్ళ ఆలోచన స్టార్ట్ చేశారంటేనే దాని నుంచి మనం రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి గ్రేట్ మ్యూజిక్ అండ్ రెండు బ్యూటిఫుల్ విజువల్స్. ఆ రెండు దీంట్లో ఉన్నాయండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ప్లెజర్ ఈస్ అవర్స్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్. అండ్ వదలనే విన్నప్పుడు ఎంత భయంకరంగా ఉందండి పాట. భయంకరం అంటే చెన్నై నుంచి వచ్చాం కాబట్టి భయంకరం అంటే చాలా అద్భుతం అని దాని అర్థం. భయంకరమా దగ్గర ఉందండి ట్విస్ట్ అంతా. చాలా గ్రేట్ అండి. కొత్తదనానికే కొత్తగా ఉంది. అండ్ ఈ సినిమా చాలా బాగుంటుంది అని తెలియడానికి ఇంకొక చిన్న రీజన్ ఏంటంటే గౌరీప్రియ పేరు ఫస్ట్ వేశారు, కిరణ్ పేరు సెకండ్ వేశారు. అది చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ ఐ ఫెల్ట్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ ద స్క్రిప్ట్ రాదర్ దన్ ద నేమ్స్. అండ్ అది చాలా చాలా గొప్ప విషయం అండి. అండ్ మీరిద్దరూ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు దీంట్లో. వెరీ బ్యూటిఫుల్ పేర్. అండ్ ఐ హోప్ దిస్ విల్ వర్కౌట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ సార్. అండ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ డేస్ విత్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్ అండ్ వివేక్ అండ్ ఎవ్రీ వన్ అండ్ అనూప్ మై డియరెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా చెన్నై లవ్ స్టోరీకి బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ విజువల్స్ని అందించినటువంటి మా సినిమాటోగ్రఫర్ డిఓపి విశ్వాస్ డానియల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్లో నన్ను పార్ట్ చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు మై ప్రొడ్యూసర్స్ సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు అండ్ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఫస్ట్ మూవీ స్క్రిప్ట్ నరేషన్ అయిన వెంటనే నాకు ఫస్ట్ వినిపించిన పాట ఇదే పాట, రవి గారు. ఆ పాట వినగానే గూస్ బంప్స్. అండ్ మనీష్ సార్ మ్యూజిక్ ఇన్స్పైర్డ్ సో మెనీ విజువల్స్, సో మెనీ ఫ్రేమ్స్ ఆ మ్యూజిక్తోని. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన మ్యూజిక్ వింటూ పెరిగిన వాళ్ళం, ఆయన మెలోడీస్ అన్నీ. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఈ సాంగ్లో ఆ వైబ్రేషన్స్ మీరు ఫీల్ అయ్యారో, ఐ థింక్ ఇన్ థియేటర్స్ యూ వుడ్ ఫీల్ 10x. మీరు 10 times మోర్ ఇంటెన్స్గా ఫీల్ అవుతారు ఈ సాంగ్ని థియేటర్లో. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద కమింగ్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇలాంటి ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని
అండ్ క్లాసిక్ లవ్ స్టోరీని మనకు అందించబోతున్నటువంటి మా డైరెక్టర్ రవి నంబూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన అప్పటి నుంచి వెనక దాచుకొని గ్యాంగ్ లీడర్ అని టీషర్ట్ వేసుకొని లేదు యాక్చువల్ చొక్కా వేసి తెచ్చుకుంటా మర్చిపోయాను వేసుకోవడం. థ్యాంక్స్ ఎవ్రీవన్. సార్ స్టేజ్ మీద నించొని మాట్లాడాలంటేనే భయంగా ఉంది. యాక్చువల్లీ ఇది స్టేజ్ లేదు, ఒక స్పాటిఫై యాప్లా ఉంది. అంతమంది మ్యూజిషియన్స్ వెనకాతలుంటే రోజు వీళ్ళందరూ పాటలు వింటూ ఉంటుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనీ సార్ థ్యాంక్ యూ సో మచ్. మనీ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ ఎన్ని సినిమాలు చేస్తామో తెలియదు కానీ నేను ఈ సాంగ్ దిస్ విల్ బి ద బెస్ట్ సాంగ్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ అనంత్ శ్రీరామ్ గారిని కూడా ఇప్పుడు స్టేజ్ మీద మిస్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజేష్ గారికి, ఎస్కే అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాని అందుకొని గద్దర్ అవార్డుని సొంతం చేసుకున్నటువంటి మా ప్రొడ్యూసర్ అండ్ ఇప్పుడు ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గద్దర్ అవార్డు నాకు రాలేదండి, రష్మికకి వచ్చింది. సినిమాకి వచ్చింది కదా, యాక్టర్కి వచ్చింది కదా, మీదే కదా సినిమా, ఎందుకండి అలా పొగడ్డం కూడా తప్పు అయిపోయింది. అయ్యయ్యో. ముందుగా పిలవగానే ఇక్కడికి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఈ సినిమా గురించి ఇవాళ చాలా తక్కువ మాట్లాడతాను, రెండు ముక్కలు చెప్తాను. 2026 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ ఇయర్ ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అప్పటి వరకు ఆడియన్స్ దీన్ని వదలరు, మేము కూడా దీన్ని వదలం, అంతే. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రామిస్ మీరు నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో తన అందంతో, అభినయంతో, తన యాక్టింగ్తో మన అందరినీ కట్టిపడేస్తున్నటువంటి మా శ్రీ గౌరీ ప్రియా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నిజంగా నాకు ఇవాళ చాలా 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 సంతోషంగా ఉంది. మా గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం అదే మొదటిసారి. సో ఆ ఈవెంట్లో మా సినిమా గురించి, మిగతా విషయాల గురించి మాట్లాడుకున్నాం. బట్ దిస్ పర్టిక్యులర్ ఈవెంట్ ఇస్ ఓన్లీ టు సెలబ్రేట్ ది వన్ అండ్ ఓన్లీ ది మణి శర్మ గారు. ఇట్స్ ఓన్లీ టు సెలబ్రేట్ హిజ్ లెగసీ అండ్ టాలెంట్. సార్ మీ పేర్లానే మా సినిమాకి దొరికిన ఒక అరుదైన మణి మీరు. లాస్ట్ టైమే చెప్పొద్దన్నారు, థ్యాంక్స్ ఎందుకమ్మా మన సినిమాకి మనకు థ్యాంక్స్ ఏంటని. బట్ నేను ప్రతి ఈవెంట్లో చెప్తూనే ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీకి పరిచయం నాకు సంగీతంతోనే జరిగింది. ఐ వాజ్ అన్ ఆస్పైరింగ్ సింగర్. సో వెళ్ళిన ప్రతి కాంపిటీషన్కి ఫీమేల్ సోలో డ్యూయట్ అనగానే నేను వెళ్ళి పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి అని మొదలుపెట్టేదాన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీలో ఉంటూ ఇన్స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. అప్పుడు పరోక్షంగా ఉన్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక మ్యూజిక్ లవర్గా ఒక మ్యూజికలీ డ్రివెన్ ఫిలింలో నాకు ఇంత పెద్ద పాత్రని, ఇంత గొప్ప పాత్రని ఇచ్చినందుకు ఐడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు, ఎస్కేన్ గారు, ధీరజ్ గారు, అండ్ మై వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కో స్టార్. సో ఒక మ్యూజిక్ లవర్గా ఇంతమంది మ్యూజిషియన్స్తో స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. రైట్ ఫ్రమ్ మాధవపతి సురేష్ గారు, కీరవాణి గారు, కళ్యాణ్ మాలిక్ గారు, హీ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు ద ఇండస్ట్రీ విత్ నన్ను ఫస్ట్ పాటతోనే పాడించారు. సో మీ అందరినీ ఈ స్టేజ్ మీద కలుసుకోవడం అండ్ మీ అందరి ప్రేమ ద్వారానే మీరందరూ మణి గారికి కూడా యూ కమ్ టు ఎంకరేజ్ అండ్ బీ విత్ అస్ విత్ స్పిరిట్. సో థ్యాంక్ యూ సో మచ్. మా వదలనే పాటని మీ చేతిలో హ్యాపీగా వదిలేస్తున్నాం. ఈ పాట మిమ్మల్ని ఇప్పట్లో వదలదు, దట్స్ మై ప్రామిస్. సో మీ చెన్నై లవ్ స్టోరీ సినిమాని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక కలర్ ఫోటో, ఒక బేబీ వంటి సినిమాల్ని మనకు అందించినటువంటి మా నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి నేను పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పెద్ద ఫ్యాన్. ఐ థింక్ ఏదో ఒక రోజు నా కెరియర్లో మీ అందరితో
ఒక గొప్ప పాటలు చేయించుకునే అవకాశం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అంటే నేను డైరెక్షన్ చేసిన కానీ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా అనొచ్చు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మణి సార్ కోసం మీ అందరు ఇలా రావటం లైక్ థ్యాంక్ యూ లైక్ స్టేజ్ ఒక నిండుదనంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు ఒకటి చెప్దామని క్లారిటీగా. సో నేను ఫస్ట్ టైం మణి శర్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు గేటు తెరుచుకొని లోపలికి వెళ్తే ఒక బెంచ్ కారు ఉన్నిందనమాట. ఈ కారు ఎప్పుడు కొనుక్కుంటాంరా మనం అనుకుని ఇట్లా లోపలికి వెళ్ళా. ఇలాంటి ఆఫీస్ ఎప్పుడు కట్టించుకోవాలరా అని లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత ఆయన ఆ టకీలా కలెక్షన్ ఉందన్నమాట. ఆ టకీలా కలెక్షన్తో చిన్న ఇండిపెండెంట్ ఫిలిం తీయచ్చు మనం. ఆయన నేను హార్మోనియం దుమ్ము దులుపుకుంటుంటే వీడు ఛాన్స్ ఇచ్చాడని చెప్పారు. అసలు అర్థం ఉందా సార్ అసలు దీంట్లో? అసలు ఎందుకు సార్ ఇలా చెప్తారు? అప్పటికి ఇప్పటికీ ఆయన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సాయి రాజేష్ వెళ్ళి అడిగింది, సాయి రాజేష్ దుమ్ము దులిపాను ఆయన ఏ సెన్స్లో చెప్పారంటే మెలడీస్ అడిగాను. సినిమాలో 7 పాటలు ఉంటే 7 పాటలు నాకు మెలడీస్ కావాలి సార్, మేము మిస్ అయిపోతున్నాము. దాదాపు మీరు ఈ 5-10 ఏళ్లలో ఫుల్ ఫ్లెడ్జెడ్ ఒక లవ్ స్టోరీకి అన్ని పాటలు మెలడీలు ఇవ్వలేదు మీరు, నాకు మెలడీలే కావాలి, వేరే పాట వద్దు అని ఆయన రిక్వెస్ట్ చేసి చేయించుకున్న సినిమా ఇది. అంతేగాని సో నేను మాట్లాడంటే ఆ రోజు మాట్లాడించిన దానికి చాలామంది దానికి రీల్స్ వేసి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసి ఏవేవో పెట్టారు. అదంతా నిజం కాదు, నమ్మకండి అసలు. అండ్ ఈ పాట క్రెడిట్ మణి సార్తో పాటు ఇద్దరికి ఇవ్వాలి. ఒకటి అనంత్ శ్రీరామ్ అండ్ మా రవి, డైరెక్టర్ రవి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్కి ముందు లిరిక్ రాసి, పల్లవి రాసి, దాన్ని రవికి చెప్పి, రవి దాన్ని ఒక డిఫరెంట్ అప్రోచ్తో సార్ లిరిక్కి అది పల్లవి ట్యూన్ చేశారు సార్. చరణం అంతా మళ్ళీ ట్యూన్కి లిరిక్ రాశారు. సో ఇది ఇలాంటి పాట చాలా గట్స్ ఉండాలి డైరెక్టర్కి తీసుకోవటానికి. కొన్ని పాటలు మణి సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఒకటి ఇన్స్టెంట్గా ఎక్కుతుంది, ఒక పాట నరాల్లోకి ఎక్కితే స్లోగా ఇంకా అది ఆ పాట చచ్చే వరకు మనతో నిలిచిపోతుందని. అలాంటి పాట ఈ పాట. ఇది నాకు తెలుసు చాలా ఇన్స్టెంట్గా మీ బుర్రలోకి ఎక్కకపోవచ్చు, కానీ స్లో పాయిజన్ ఒక్కసారి ఎక్కిన తర్వాత మణి సార్ క్లాసిక్స్లో టాప్ సాంగ్గా ఉంటుంది ఇది. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాట మిమ్మల్ని వదలదు. ఇంటర్వెల్ ముందు వస్తుంది, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, సినిమా అంతా ఈ పాట ట్రావెల్ అవుతుంటుంది. చాలా గొప్ప పాటగా నిలిచిపోతుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ నాకు కిరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్లో నేను చూస్తున్నప్పుడు, అంటే ఫుల్ సాంగ్ నేను చూపించలేకపోయాను అసలు. అంటే ఎక్కడ ఏ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మిస్ అయిపోతానని చాలా కంట్రోల్ చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కిరణ్ అబ్బవరం గారి ఆయన పెర్ఫార్మెన్స్ రేంజ్ అనేది ఇప్పుడే చూపించొద్దు, సినిమా వచ్చిన వాళ్ళందరికీ అసలు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చాలా కష్టపడి కట్ చేయాల్సి వచ్చింది ఈ సాంగ్ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా యాక్సెప్ట్ చేసినందుకు కాదు, ఈ పాత్రకి ఇంత గొప్ప ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరీ, నువ్వు ప్రాణం పెట్టావు ఈ సినిమాకి. అండ్ చూడగలుగుతున్నాను ఈ సినిమా అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా రకాలుగా నీ చుట్టూ నడుస్తూ వెళ్తుంటుంది కదా. సో అంత మంచి పాత్రను నువ్వు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బయట వాళ్ళందరూ నేను తమిళ అమ్మాయిని తీసుకొచ్చాం అనుకుంటున్నారు, కానీ మన పద్మారావు నగర్ సికింద్రాబాద్ అమ్మాయి. తను మంచి సింగర్ కూడా. అప్పుడప్పుడు చరణం నుంచి పాట మొదలు పెడుతుంటుంది, అంటే నేను కూడా సింగర్ అని చెప్పటానికి. అండ్
థ్యాంక్ యూ. 100 కోట్లు కొట్టకపోయినా అందరూ మనసులో గెలవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా మెలోడీ బ్రహ్మ, మా మెలోడీ కింగ్, ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మెమరబుల్గా మాకు అందించినటువంటి మా మ్యూజిక్ మ్యూజిషియన్ మణి శర్మ గారిని ఒక్క 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడు అది ఫస్ట్ సింగిల్ సార్, అయిపోయింది ఇప్పుడు సెకండ్ సింగిల్. 1, 2 వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ మణి శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మంచి సినిమాల టేస్ట్ ఉన్నటువంటి మా హీరో, మంచి సినిమాలతో మన అందరిని మైమర్పిస్తున్నటువంటి హీరో, అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీ ద్వారా కొత్త కిరణ్ అబ్బవరం గారిని ఫర్ షూర్ చూడబోతున్నామని అయితే ఇప్పటికే చూసినటువంటి గ్లిమ్స్ని అండ్ పాటల్ని చూస్తే అర్థమైపోతుంది. మా రాజావారు కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామంది వచ్చినారు, థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ఇనిషియేటివ్, ఇంత థాట్ని ఇనిషియేటివ్గా తీసుకొని స్టేజ్ పైన ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ స్టేజ్ పైన చూడడం. చెన్నై లవ్ స్టోరీ గురించి నేను చాలా సందర్భాల్లో లాస్ట్ టైం చెప్పాను, ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. నేను కూడా అందరిలానే వెయిట్ చేస్తున్నాను. నేను సార్ వాళ్ళని అదే అడుగుతున్నాను, ఇంకా లేట్ చేయొద్దండి, తొందరగా సినిమా వేసేయండి, ఎందుకంటే నాకు తెలిసి ఈ సినిమా ఏం జరుగుతుందని. ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలి. పాండిచేరిలో 7:30కి అనుకుంటా ఒక బ్యూటిఫుల్ టెంపుల్. ఆ రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ రోజు సెట్కి వచ్చినట్టే ఆ రోజు సెట్కి వచ్చాం. రవెన్న సీన్ పేపర్ తీసుకొచ్చాడు. సీన్ చెప్తున్నాడు, ఎందుకో తెలియలే సీన్ చెప్తున్న రవణ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, గౌరీ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, నా కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. ఒక వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఒక టెంపుల్లో కూర్చొని తను నరేష్ని ఇస్తున్నప్పుడు వింటున్నప్పుడు మాకు ఎలా అయితే కలిగిందో, మీకు ఈరోజు సాంగ్లో పడిన ఫస్ట్ విజువల్ ఏదైతే టెంపుల్ దగ్గర విజువల్ పడింది కదా, నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో చెప్తున్నాను. ఆ సీన్ అన్నది ఐకానిక్ సీనిక్గా తెలుగు సినిమాలో ఎప్పటికీ నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. అది షూట్ చేసేటప్పుడు రవీన్నకి చెప్పాను, నాకు సార్ వాళ్ళు చూసినప్పుడు కూడా చెప్పారు అదే విషయం, చాలా బాగా వచ్చిందని. మణి శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే. వదలనే పాట కానీ, గుర్తుందా పాట కానీ, నెక్స్ట్ వచ్చే మన పాట కానీ అన్నీ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయి అన్ని పాటలు. ఈ పాట ఇప్పుడు ఏదైతే విన్నారో ఈ పాట ఖచ్చితంగా మీకు ఇప్పుడు చాలా బాగా నచ్చుతుంది. సినిమా చూసి మళ్ళీ బయటకు వస్తారు కదా, సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ సినిమా పాటల గురించి కానీ, చెన్నై లవ్ స్టోరీ సినిమా గురించి కానీ తలుచుకున్నప్పుడు ఫస్ట్ మీకు వదలనే అన్నది హాంట్ చేస్తూనే ఉంటుంది చాలా రోజుల వరకు. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్ అండ్ ఎంజాయ్ ద సాంగ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే అనంత్ శ్రీరామ్ గారికి, ఇంత మంచి లిరిక్స్ రాసిన అనంత్ శ్రీరామ్ గారికి, అలాగే సింగర్ జావేద్ అలీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాంగ్ చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాం. నేను రవీన్న ఫస్ట్ టైం వినిపించినప్పుడు సాంగ్ చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు ఇంకా సేమ్ ఫీల్స్ అది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ గారు 10 సెకండ్లు థ్యాంక్స్ చెప్తారండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ అవర్ మ్యూజిషియన్స్.